అలాగే మనతో పాటు తిరుపతి ఉన్నారు, టీచర్ ఉద్యమం నుంచి వచ్చారు. టీచర్స్గా అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్నటువంటి తిరుపతి గారు మనతో ఉన్నారు. అలాగే రాజు నేత ఉన్నారు, బీజేవైఎం నాయకుడు. తిరుపతి గారు, ఏంటి మీ అభిప్రాయం చెప్పండి. తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్ళల్లో, తెలంగాణ ఉద్యమం నుంచి అగ్రభాగాన ఉన్నటువంటి వర్గాల్లో ముఖ్యమైనటువంటి వర్గం టీచర్లు. ఒక ప్రధానమైన వర్గాలు టీచర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ఇలా కొంతమందికి సంబంధించినటువంటి వర్గాలు ఉంటే దాంట్లో టీచర్లు కూడా అగ్రభాగాన్ని నిలబడ్డారనే విషయంలో ఎక్కడా భేదాభిప్రాయం లేదు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానంలో ఏ రకమైనటువంటి పాలన చూశారు? ఏ రకంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయని భావిస్తున్నారు, లేదా నెరవేరలేదా? ముందుగా రాజ్ న్యూస్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి ఉద్యమంలో మనం ఏ విధంగా చురుకుగా పాల్గొని తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, నీళ్లు, నిధులు, నియామకాల కోసమే మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా మరి కదం తొక్కినటువంటి సందర్భాలు మనం చూసినాం. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మరి ఎక్కడేసిన గొంగడు అక్కడైనటువంటి చందంగా ఉద్యోగుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క, నిరుద్యోగుల యొక్క, ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేరలేదండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. గత 10 ఏళ్లలో చూసుకుంటే 2017లో 8,000 పోస్టులతోటి డిఎస్సి వేసిరు. కానీ అప్పుడున్నటువంటి పిఆర్సి నివేదిక ఏం చెప్పిందంటే సుమారుగా 35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పిండ్రు. మరి కరోనా కాలంలో 12,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేశారు. మరి వారిని అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము మరి నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. మరి ప్రభుత్వ పాఠశాలల్లో చూసుకుంటే సబ్జెక్టు కొరత టీచర్లు ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మ్యాథ్స్ టీచర్లు, సోషల్ టీచర్లు, బయోసైన్స్ టీచర్స్ లేక విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. మరి డ్రాప్ అవుట్స్ పెరగడానికి కారణము ఎవరు? ప్రభుత్వాలు కావా? మరి ఒక తెలుగు చెప్పేటువంటి టీచరు, హిందీ చెప్పేటువంటి టీచరు మ్యాథ్స్ ఎలా చెప్తాడు? ముఖ్యంగా మనకు ఎంసెట్, నీట్ లాంటి మరి ఇలాంటి సీట్లు రావాలంటే ఖచ్చితంగా సైన్స్, మ్యాథ్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి. మరి అలాంటి టీచర్లు లేరు. డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మరి విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ గారండి? ఈ ఫెయిల్ ప్రభుత్వాలది. ఈ యొక్క ఫెయిల్ అనేటువంటిది మన పిల్లలు ఫెయిల్ అవుతున్నాడు. పిల్లల ఫెయిల్ కు కారణమవుతున్నటువంటి ప్రభుత్వాలు. మరి ప్రభుత్వాలు ఎందుకున్నాయి? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? నిజంగా ఈరోజు 317 అనేటువంటి ఒక దరిద్రపు జీవం తీసుకొచ్చి అప్పుడున్నటువంటి తెలంగాణ ఈ 317 జీవో తోటి పలువురు దంపతుల్లో వాళ్ళకు వచ్చినటువంటి అంటే ట్రాన్స్ఫర్ల కారణంగా సుమారుగా 9-10 మంది అంటే ఆత్మహత్య చేసుకోవటం ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అది దాన్ని ఇప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా రివ్యూ చేయాల్సినటువంటి డిమాండ్ అయితే చాలా ఉంది. 317 జీవో అనగానే చాలా మంది మరి దంపతులు అనేటువంటి ఒక అపోహతో ఉన్నారు. కానీ సింగిల్ టీచర్స్, నిజంగా చెప్తున్నాను, సింగిల్ టీచర్స్ భార్య జాబు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అయితే మరి భర్త యొక్క ప్రైవేటు ఉద్యోగం లేకపోతే ఏదో వ్యాపారమో వ్యవసాయమో చేసుకున్నట్లయితే మరి వారిని సుదూర ప్రాంతాలకు, తన జిల్లాలు కానటువంటి జిల్లాలకు సుమారుగా 300 నుంచి 400 కిలోమీటర్ల దూరానికి మరి విసిరి పారేస్తే మరి ఆ యొక్క భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, మరి వాళ్ళు ఏదో ప్రైవేటు ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు చేసుకున్నట్లయితే మరి అవన్నీ తీసుకొని పోతారా? కొంచెమన్నా మానవత్వం ఉండాలి. టీచర్ పోస్ట్ అనేటువంటిది నిజంగా వాస్తవం చెప్పాలంటే డిస్ట్రిక్ట్ పోస్ట్ ఇది. ఈ డిస్ట్రిక్ట్ పోస్ట్ అసలు మీరేం చేస్తారు? అటు జోనల్ పోస్టు అనేటువంటిది డిక్లేర్ చేయలేదు. డిస్ట్రిక్ట్ పోస్ట్ అని చెప్తూనే తీసుకుపోయి స్థానికేతర జిల్లాల్లో పర్మనెంట్ గా అలగేషన్ చేశారు. మరి దీని ద్వారా నష్టపోయింది ఎవరు? ఇక్కడ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రమే కాదు, నిరుద్యోగ యువతకు కూడా గ్రామీణ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి. సుమారుగా ఇప్పుడు వికారాబాద్ జిల్లాకు రంగారెడ్డి, మేడ్చల్ లాంటి జిల్లాల నుంచి ఒక 2,000 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు అలాట్ కాబడితే పర్మనెంట్ గా, ఇది 317 జీవో ద్వారా మరి అక్కడ ఉన్నటువంటి 2,000 ఉద్యోగాలు మరి నిరుద్యోగ యువత కోల్పోయింది. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే 317 జీవో ద్వారా మరి ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు కనీసం 20 నుంచి 30 ఏళ్ల సర్వీస్ ఉంది వాళ్ళకు. అంటే 30 ఏళ్ల వరకు వాళ్ళ వికారాబాద్ లాంటి, లేదంటే ఆసిఫాబాద్ లాంటి, లేదంటే కామారెడ్డి లాంటి గ్రామీణ జిల్లాల్లో వీళ్ళు
రిటైర్మెంట్ వరకు పనిచేయాలి. Yeah. అంటే అక్కడ మరి రిటైర్మెంట్ ఉండదు, రిక్రూట్మెంట్ ఉండదు. Yeah. మరి అర్బన్ జిల్లాలో చూసుకున్నట్లయితే, వెల్ డెవలప్డ్ సిటీలలో చూసుకున్నట్లయితే మరి రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా తీసుకుపోయి పెట్టినారు. Yeah. అక్కడ రిటైర్మెంట్ ఉంటుంది, మరి రిక్రూట్మెంట్ ఉంటుంది. కొంచెం మన మానవత్వం ఉండాలి కనీసము. మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, మరి మేము చాలా సార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు ఏమంటే, మేము ఒక కమిటీ వేస్తున్నామని చెప్పారు. కమిటీ వేసి కూడా మరి సుమారుగా 3-4 నెలలు అయింది. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అని చెప్తున్నారు. మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఎలక్షన్ కోడ్ ఇది ఖచ్చితంగా ఒక సీరియస్ సబ్జెక్ట్. గత పాలనలో జరిగినటువంటి ఒక పెద్ద ఎర్రర్ గా భావిస్తున్నటువంటి సబ్జెక్ట్. దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెస్పాండ్ కావాల్సిందే. రెస్పాండ్ అయినప్పుడు మాత్రమే అంటే విచ్ఛిన్నమైనటువంటి టీచర్ వ్యవస్థకి, ముఖ్యంగా టీచర్ వ్యవస్థకి దాన్ని మళ్ళీ పునః ప్రతిష్ఠ చేసి ఆ యొక్క వాల్యూస్ని పెంచేటటువంటి అవకాశం ఉంది.